హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ని చూస్తున్నాము. దాంట్లో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఆ వీడియోని ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఈ హైబ్రిడేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై లైనస్ పౌలింగ్ ఇన్ 1931. సో ఈ హైబ్రిడేషన్ అనే కాన్సెప్ట్ని లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ 1931లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు దీని డెఫినేషన్ ఏంటి, హైబ్రిడేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఎ న్యూ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ నోన్ యాజ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అండ్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబ్రిడేషన్. అంటే ఏదైనా ఒక ఆటం మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏవైతున్నాయో వాటిని మనం అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కార్బన్కి అటామిక్ ఆర్బిటాల్స్ ఏంటి, 1s 2s 2p. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అవి ఆ కార్బన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ అవుతాయి. అయితే ఏదైనా ఒక ఆటంలో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి వాటిలో అవే ఇంటర్మిక్స్ అయిపోయి ఒక కొత్త రకమైన ఆర్బిటాల్స్గా మారగలిగితే వాటిని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అంటాము. అలా ఫామ్ అయ్యే హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ఇప్పుడు కూడా ఎనర్జీ అనేది సేమ్ ఉంటుంది, అట్లాగే షేప్ కూడా సేమ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మనం హైబ్రిడేషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఈ డెఫినేషన్కి క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ ఉంటుంది, పి ఆర్బిటాల్స్కి డంబెల్ షేప్ ఉంటుందని మనకు తెలుసు కదా. అయితే ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ అనేవి ఏదైనా ఒక ఆటంలో ఇంటర్మిక్స్ అయిపోయినట్లయితే మొత్తం ఎన్ని కంబైన్ అవుతున్నాయి, ఇక్కడ ఒక ఎస్ ఒక పి, మొత్తం ఎన్ని 2 కదా, 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయిపోయినాయి. సో ఈ కంబైన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ స్పియర్ షేప్ లాగా లేనటువంటి, ఈ డంబెల్ లాగా లేనటువంటి ఒక కొత్త రూపం అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు. సో అది ఇక్కడ 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ మనకి. అంటే ఇవి రెండు ఏంటివి మనకి అటామిక్ ఆర్బిటాల్స్, ఇవేంటి మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే రెండు ఫామ్ అయినాయి ఇక్కడ మనకి. ఒకటి ఇట్లా పెద్ద లోబ్ తీసుకొని చిన్న లోబ్ తీసుకోవాలి, ఒకటి ఇంకా చిన్న లోబ్ నుంచి పెద్ద లోబ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్, బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees అనేది ఉంటుంది ఇక్కడ. అంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయితే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఒకవేళ ఏదైనా ఒక ఆటంలోని ఒక ఎస్ ఆర్బిటాల్ 2 పి ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయినట్లయితే, మొత్తం 1 ఎస్ 2 పీలు కదా, మొత్తం అన్ని 3 అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయినట్లయితే మనకి వచ్చే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా 3 వస్తాయి. 1 2 3. అంటే ఇట్లా ఒక బిగ్ లోబ్ టు స్మాల్ లోబ్ ఒకటి, ఇట్లా బిగ్ లోబ్ టు స్మాల్ లోబ్ ఒకటి, ఇట్లా ఒకటి, మొత్తం 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనర్గా ఉంటుంది, దాన్ని మనం టీపీ అని చెప్పేసి అంటాము. ఇక బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఒకవేళ ఏదైనా ఆటంలో ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పి ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయినట్లయితే మొత్తం ఎన్ని 1 + 3 4 కదా, 4 అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయినట్లయితే ఇక్కడ మనకి వచ్చే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా మనకి 4 ఉంటాయి. 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అంటే ఒక ఎస్ 2p వల్ల 3 sp2లు వస్తే ఒక ఎస్ 3p ద్వారా మొత్తం ఒక ఎస్ 3p కదా, మొత్తం కలిపి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి మనకి. దీని షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ ఉంటుంది, దాన్ని మనం టీడీ అని అంటాము షార్ట్గా. బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. అయితే ఈ బాండ్ యాంగిల్స్, ఈ స్ట్రక్చర్స్ ఏంటి అనేది మీకు ఇంకొంచెం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికి అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం sp3 హైబ్రిడేషన్ చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ మనం చెప్పొచ్చు ఇక్కడ ఈజీగా ఎట్లా అంటే, ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్, sp3 అని కదా, 1s ఆర్బిటాల్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ to form 4sp3 hybrid orbitals which are having same energy and shape is called as sp3 hybridation. ఇక్కడ ఏం లేదు, డెఫినేషన్ సింపుల్. ఇంతకుముందు హైబ్రిడేషన్ డెఫినేషన్ ఏది చెప్పామో అదే చెప్పాలి ఇక్కడ. కాకపోతే అక్కడేమో ఆర్బిటాల్స్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయలేము, ఓన్లీ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అన్నాము. ఇక్కడేమో ఆ ఆర్బిటాల్స్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసి చెప్పామన్నట్టు. ఏంటి అది, ఒక ఎస్ 3 పీలు అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ మనం. సో దీని ప్రకారం మీరు sp2 sp హైబ్రిడేషన్ కూడా డెఫినేషన్స్ మీరు చెప్పగలుగుతారు. సరే చూద్దాం తర్వాత. అది ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్కేన్స్ లైక్ మీథేన్, CH4, ఈథేన్, C2H6 ఎక్సెట్రా. మీథేను, ఈథేన్ లాంటి వాటిని మనం ఆల్కేన్స్ అంటాం కదా. ఈ ఆల్కేన్స్ అనేవి sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. సో వీటిలో మనం చూసినట్టయితే కార్బన్, ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసినట్లయితే ఇప్పుడు మీథేన్ కానీ ఈథేన్ కానీ సెంట్రల్ ఆటమ్ ఏంటి ఇక్కడ మనకి కార్బన్. సో అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p2 ఉంటుంది. 2s2లో 2 ఎలక్ట్రాన్లు, 2pలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది గ్రౌండ్ స్టేట్. అది ఎగ్జిట్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ 2s నుంచి 2pలోకి ప్రమోట్ అవుతుంది కదా. సో దాని ద్వారా మనకి 2sలో 1 ఎలక్ట్రాను, 2pలో 3 ఎన్పైడ్ ఎలక్ట్రాన్స్ అని ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, ఒక ఎస్ 3 పీలు మిక్స్ అయిపోయినాయి కాబట్టి మొత్తం 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రతి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ దగ్గర ఏముంటుంది, మనకి ఒక అన్పైడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం దాని రెడ్ కలర్లో చూపించాం చూడండి లోబ్స్, అవన్నీ కూడా ఏంటి ఇక్కడ 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నట్టు. ఇదేంటి మనకి మీథేన్ స్ట్రక్చర్ ఫస్ట్ రాద్దాము, తర్వాత ఈథేన్ రాద్దాము. మీథేన్లో మీరు చూసినట్లయితే
ఈ కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ దగ్గర ఉన్నటువంటి 4sp3 కార్బన్ దగ్గర ఉన్న 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్లో చూడవచ్చు. ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ప్రతి హైబ్రిడ్ ఆర్బిటాల్ దగ్గర మనకి ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది కదా. సో ఇవేం చేస్తాయి, 4 హైడ్రోజన్స్ దగ్గర ఉన్నటువంటి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో కలిసి 4 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ బాండ్ ఏంటి, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. సిగ్మా ఏ బాండ్ అది, కార్బన్ sp3 హైడ్రోజన్ s ఆర్బిటాల్ కలయిక ద్వారా ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం సిగ్మా sp3s అని చెప్పేసి అంటాము. అలాంటి బాండ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ 4 సిగ్మా sp3s బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రక్చర్ ఏం చెప్పాను ఎంతకుముందు మీకు ఆల్రెడీ ఇక్కడ sp3 అన్నప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ టెట్రాహెడ్రల్ అని చెప్పాం కదా. బాండ్ యాంగిల్ అంతా 109 degrees 28 minutes అని చెప్పాం కదా. సో అదే ఇక్కడ రాసుకున్నాం, అంతేం లేదు. సో ఈథేన్ మాలిక్యూల్లో అసలు ఏ విధంగా హైబ్రిడేషన్ ఉంటుందని ఒకసారి మనం చూద్దాము. దానికన్నా ముందు మీరు ఒక చిన్న పని చేయాలి, అదేంటంటే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని మీరు కంటిన్యూ చేయండి. సో వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ మనం ఈథేన్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈథేన్లో 2 కార్బన్ ఉంటాయి కదా, ఎందుకంటే ఫార్ములా వచ్చేసి C2H6 కదా. ఇక్కడ ప్రతి కార్బన్ దగ్గర 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెడ్ కలర్లో మనం వాటిని చూడవచ్చు. ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ప్రతి దాంట్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అలాగే రెండో కార్బన్ దగ్గర కూడా సేమ్ అలాగే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఒక కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది వేరొక కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తోటి సిగ్మా sp3 అనే ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ప్రతి కార్బన్ దగ్గర మిగిలిపోయినటువంటి 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి 3 హైడ్రోజన్స్తో కలిసి 3 సిగ్మా sp3s బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే రెండో కార్బన్ కూడా అలాగే చేస్తుంది. మొత్తానికి ఇక్కడ కార్బన్ దగ్గర ఒక సిగ్మా బాండు, ఒక ఈ కార్బన్ హైడ్రోజన్స్ మధ్యలో మొత్తం ఇక్కడ ఒక కార్బన్ దగ్గర 3, ఒక కార్బన్ దగ్గర 3, మొత్తం 6 బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. సో మొత్తానికి ఏంటి, ఇక్కడ 1 సిగ్మా sp3 బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ 6 సిగ్మా sp3s బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్ట్రక్చర్ సేమ్ దీనిలాగానే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక మనం sp2 హైబ్రిడేషన్ గురించి చూద్దాము. The intermixing of 1 s orbital and 2 p orbitals to form 3 sp2 hybrid orbitals which are having same energy and shape is called as sp2 hybridization. అంటే ఒక ఆటంలోని ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్మిక్స్ అయిపోయి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసినట్లయితే దాన్ని మనం sp2 హైబ్రిడేషన్ అంటాము. ఆ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ఎనర్జీ అనేది షేప్ అనేది సేమ్ ఉంటుంది. ఆల్కేన్స్ అనేవి sp3 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఆల్కీన్స్ అనేవి sp2 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆల్కీన్లో మనం ఫస్ట్ ఆల్కీన్ ఏంటి ఇక్కడ అంటే అతి తక్కువ కార్బన్ ఆల్కీన్ ఏంటి ఇక్కడ ఈథీన్, C2H4 ఫార్ములా, దాని స్ట్రక్చర్ని మనం ఈ విధంగా రాస్తాము. ఇక్కడ దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కదా. సో ప్రతి కార్బన్ ఒక సెంట్రల్ ఆటమ్ అవుతుంది. సో కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2p2 అని రాస్తాము. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది 2s2p2. ఎగ్జిట్ స్టేట్లో ఏమవుతుంది మనకు తెలుసు, ఒక ఎలక్ట్రాన్ అనేది ప్రమోట్ అయ్యి 2pలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 2s1 2p3గా మారుతుంది. అయితే ఇక్కడ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ sp3 హైబ్రిడేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోయి 4 sp3 హైబ్రిడాల్స్గా మారితే ఇక్కడ sp2లో మాత్రం ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్తో మాత్రమే ఇంటర్మిక్స్ అవుతుంది, ఇంకొక ఆర్బిటాల్ని వదిలేస్తుంది. అది ఇక్కడ ఈ 3 మాత్రమే ఎందుకు మిక్స్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి ఒక డౌట్. అయితే ఇక్కడ మనకి C2H4లో సెంట్రల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి కార్బన్స్ 2 ఉన్నాయి కదా. దానికి అవైలబుల్గా మనకి బాండ్ ఫామ్ చేయడానికి ఎన్ని హైడ్రోజన్స్ దాని దగ్గరగా వచ్చాయి, ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ వచ్చాయి. అంటే ప్రతి కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కార్బన్ ఇంకో కార్బన్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అట్లాగే కార్బన్ దాని దగ్గర అందుబాటులో ప్రతి కార్బన్ దగ్గర అందుబాటులో ఉన్న 2 హైడ్రోజన్స్తో కలిసి 2 బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే ఒక కార్బన్ మొత్తానికి ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది నేరుగా, అది ఇక్కడ కార్బన్ ఇంకో కార్బన్తోను అలాగే 2 హైడ్రోజన్స్తోని కంబైన్ కాగలుగుతుంది. ఇంకో 2వ కార్బన్ కూడా సేమ్ అలాగే చేస్తుంది. అంటే కార్బన్ ఫామ్ చేయాల్సిన బాండ్స్ ఎన్ని ఇక్కడ అంటే ఓన్లీ 3 మాత్రమే. కాబట్టి దానికి 3 బాండ్స్ ఫామ్ చేయాలంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కావాలి. కాబట్టి అది ఏం చేస్తుంది, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉపయోగిస్తుంది అన్నట్టు. సో ఇంకో దాన్ని వదిలేస్తుంది అక్కడ. సో అందుకే మనకి ఒక s 2 pలతో మాత్రమే మిక్స్ అవుతుంది. చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక s ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3తో కంబైన్ కావచ్చు, sp3 రావచ్చు కదా, ఇక్కడ 2 ఎందుకు తీసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. అయితే దానికి రీజన్ ఇది. ఇక్కడ మనకి అవైలబిలిటీ ఏంటి, ఇక్కడ ఒక కార్బన్ అనేది దాని పక్కన ఉన్న కార్బన్ తోటి 2 హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేయాలి కాబట్టి దానికి 3 బాండ్లే ఫామ్ చేయాలి కాబట్టి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనే అవసరం పడుతుంది. కాబట్టి అది ఓన్లీ ఏం చేస్తుంది, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది. ఇంకో దాన్ని హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ చేయకుండా ఉంటుంది. దాన్ని మనం 1 అన్హైబ్రిడైజ్డ్ పీజీ ఆర్బిటాల్ అని చెప్పేసి మనం చెప్తాం అన్నట్టు. సో ఇప్పుడు మనం కార్బన్ ఏదైతుందో దాని యొక్క 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. మనం ఈ రెడ్ కలర్లో చూపించినటువంటి ఆర్బిటాల్స్ ఏవైతున్నాయో అవి ఏంటివి, మనకి కార్బన్ యొక్క 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి.
అట్లాగే రెండో కార్బన్ దగ్గర 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఈ విధంగా రెడ్ కలర్లో మనం చూపించవచ్చు. ఇక్కడ ఈ కార్బన్ యొక్క ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది రెండో కార్బన్ యొక్క sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్తో కలిసి సిగ్మా sp2 అనే ఒక బాండ్ని ఫామ్ చేస్తుంది. అట్లాగే ప్రతి కార్బన్ కూడా 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని 2 హైడ్రోజన్స్తో కలిసి 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. అట్లా ఇటు పక్క కార్బన్ కూడా సేమ్ అలాగే చేస్తుంది. ఈ 4 బాండ్స్ని ఏమంటాం మనం సిగ్మా sp2 s బాండ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక్కడ ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఒకే ప్లేన్లో ఉంటాయి. ఎందుకంటే దీని స్ట్రక్చర్ ఏంటి, మనకి ఇది ట్రైగోనల్ ప్లేనర్ కదా, అంటే ఒకే ప్లేన్లో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్పెండిక్యులర్గా ఒక అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అది గ్రీన్ కలర్లో మీరు చూడవచ్చు. ఆ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఏదైతుందో దాంట్లో కూడా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఉంది కదా. సో కాబట్టి ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏదైతుందో అది ఇంకో కార్బన్ యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిసి ప్లేన్కి పై వైపున కానీ లేదా కింద వైపున కానీ ఇక్కడ పై బాండ్ ఫామ్ చేయగలుగుతుంది. సో దాన్ని మనం పై పీజెడ్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా ఈథీన్ దాన్ని మనం కామన్గా ఈథిలీన్ అని పిలుస్తాము. దీంట్లో మనకి మొత్తం ఎన్ని బాండ్స్ ఇక్కడ ఒక సిగ్మా sp2 బాండ్, అట్లాగే 4 సిగ్మా sp2s బాండ్స్, అట్లాగే ఒక పై పీజెడ్ బాండ్ ఫామ్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్, బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. ఇక మన sp హైబ్రిడేషన్ అంటే ఏంటో చూద్దాం. ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్ టు ఫార్మ్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అండ్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ sp హైబ్రిడైజేషన్. అంటే ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ కలిసి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారితే వాటికి ఎనర్జీ అనేది షేప్ అనేది సేమ్ ఉంటే దాన్ని మనం sp హైబ్రిడేషన్ చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ sp3లో ఏం చెప్పుకున్నాము, ఈథేన్ లాంటి ఆల్కేన్లు అని చెప్పుకున్నాము. sp2లో ఏం చెప్పుకున్నాము, ఈథీన్ లాంటి ఆల్కేన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఇక్కడ sp హైబ్రిడేషన్లో ఇథైన్ లాంటి ఆల్కైన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఇథైన్ అనేది ఐయుపాక్ నేము, దాన్ని కామన్గా మనం ఎసిట్లీన్ అని చెప్పేసి పిలుస్తాము. దీని ఫార్ములా C2H2 అవుతుంది. దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ C2H2లో సెంట్రల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ప్రతి కార్బన్ కూడా ఇంకో కార్బన్తో కనెక్ట్ అయి ఉంటుంది, అట్లాగే ఒక హైడ్రోజన్తో కనెక్ట్ అవుతుంది. ఇంకా 2 కార్బన్లకి 2 హైడ్రోజన్ కాబట్టి ఒక కార్బన్కి ఒక హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ అవ్వాలి, అలాగే ఒక కార్బన్ ఇంకో కార్బన్తో కూడా బాండ్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ కార్బన్కి సేమ్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2p2 ఉంటుంది. ఎగ్జిట్ స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ ప్రమోట్ అవుతుంది. ఇక్కడ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ వరకు మనం కామన్గా రాస్తాం, అది ప్రతిదానికి ఈ విధంగా రాయాల్సిందే. అంటే sp అయినా sp2 అయినా sp3 అయినా ఈ విధంగా ఇంతవరకు రాస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటి, మరి ప్రతిసారి ఎందుకు రాస్తున్నాను ఇక్కడ అంటే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనం తీసుకోవట్లేదు. ఇక్కడ ఎన్ని అవసరం ఉంటే అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ప్రతి కార్బను ఇంకో కార్బన్తో కనెక్ట్ అవుతూ ఒక హైడ్రోజన్తో కనెక్ట్ కావాలి. అంటే 2 బాండ్లు మాత్రమే ఫామ్ చేయాలి కార్బన్. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇది హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది. There are 2 sp hybrid orbitals and 2 unhybridized py-pz orbitals at each carbon atom. 2 sp hybrid orbitals ఫామ్ అవుతాయి. అట్లాగే మిగతా 2 ఏమవుతాయి, ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ py-pz orbitals అలాగే ఉండిపోతాయి. అంటే ఈ 2 ఏమో హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తే 2 ఏమో అన్హైబ్రిడైజ్డ్గా ఉండిపోతాయి. సో ప్రతి కార్బన్ ఆటమ్ దగ్గర మనకి 2 హైబ్రిడ్ sp ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ రెండింటిని మనకి రెడ్ కలర్లో మీరు చూడవచ్చు. అట్లాగే రెండో కార్బన్ ఏదైతుందో దాని దగ్గర కూడా మనకి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఒక కార్బన్ యొక్క sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది వేరే కార్బన్ యొక్క sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో కలిసి ఒక సిగ్మా sp బాండ్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఆ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతుందో హైడ్రోజన్ యొక్క 1sలోని ఎలక్ట్రాన్తో కలిసి ఒక సిగ్మా sps బాండ్ని ఫామ్ చేస్తుంది. అట్లా 2 కార్బన్లు కూడా 2 హైడ్రోజన్స్తో కలిసి 2 బాండ్స్ని ఇక్కడ ఫామ్ చేస్తాయి. ఇక మిగిలిపోయినటువంటి ఈ py-pz ఆర్బిటాల్స్ ఏవైతున్నాయో వీటిలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో ఇవి కూడా మనకి ఏంటి, ఇక్కడ py బాండ్ని అట్లాగే pz బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఆ విధంగా మనకి ఇథైన్ మాలిక్యూల్లో మనకి ఎలాంటి బాండ్స్ వస్తాయి ఇక్కడ అంటే, ఒక సిగ్మా sp బాండ్ వస్తుంది, అలాగే 2 సిగ్మా sps బాండ్స్ వస్తాయి, అలాగే ఒక py బాండ్, అలాగే ఒక pz బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees అని ఉంటుంది. సో ఈ విధంగా మనం sp sp2 sp3 హైబ్రిడేషన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇక రిమైనింగ్ పార్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్స్ వచ్చినట్టు వీడియోని యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. అలాగే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేస్తే ఇది ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా అందులో జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో మీరు నన్ను అడగవచ్చు. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.